సో చివరి దినాల్లో, అంత్య దినాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది సుఖాలకు అలవాటు పడతారు. చెప్పాను కదా, 16వ అధ్యాయంలో ఆడు సుఖాలకు అలవాటు పడ్డాడు. ధనవంతుడు బాగా సుఖపడ్డాడంట. ఇంకో వాక్యం కూడా చెప్పాడు యేసుప్రభువారు, ఒక ధనవంతుడంట ఆడు బాగా ఎన్నో సంవత్సరాలు తెలియదు కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత అంట విస్తారమైన పంట పండిందంట. అబ్బా ఇంకేముంది అంటున్నాడు, నా ప్రాణమా సుఖపడు అని అంటున్నాడు. ప్రాణంతో ఏం చెబుతున్నాడు, నా ప్రాణం సుఖపడు. ఇది నాలో చాలామంది ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామా ఇవి విచారిస్తూ బాధపడుతూ మోసాలు చేయటము, అబద్ధాలు ఆడటము, కన్నింగా మాట్లాడటం, కల్పనా కథలు, పిట్ట కథలు, కట్టు కథలు, పుట్ట కథలు. నేను చెప్పింది అదే. ఈ 2 పేతురు రాసిన పత్రికల్లో అద్భుతమైన మాటలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును